అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తునిపట్నంలో ఉదయం ఒక మైనర్ బాలుడు 4 కేజీల 900 గ్రాముల గాంజా అంటే 2 ప్యాకెట్లు పొట్లాలు కట్టించి బ్యాగ్తో నర్సీపట్నం నుంచి బయలుదేరి అనంతపురం వెళ్ళడానికి ట్రైన్ కోసం వచ్చారు. ఈ టైంలో మేము పట్టుకున్నాము. ఇతను ఫ్రెండ్స్ ఇతని ఇంటి దగ్గర ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈ గంజా కోసం ఇతను పంపించడం జరిగింది. ఈ గంజాను అక్కడ తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు ముగ్గురు తాగుతారు. ప్లస్ అనంతపురంలో ఉన్న ఇద్దరు ఎవరైతే ఇతను పంపారో వాళ్ళు ఇవి చిన్న చిన్న పొట్లాలుగా కట్టి అక్కడ లోకల్లో కూడా గంజాయి తాగే వాళ్ళకి అమ్ముతారని ఇతను చెప్పడం జరిగింది. ఈ కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైతే ఇతను పంపారో వాళ్ళ కోసం కూడా మేము త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. దీని మీద ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ చిన్న చిన్న కుర్రవాళ్ళు ఈ డ్రగ్కి గాంజాకి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ఏం పని చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది గమనించండి. దయచేసి డ్రగ్ బారిన పడవద్దని అందరినీ కోరుకుంటున్నామండి. దీని మీద శిక్షలు కూడా, పనిష్మెంట్స్ కూడా చాలా సివియర్గా ఉంటాయి. 10 సంవత్సరాల పైనే ఉంటుంది ఇందులో ఈ కేసులు కనుక నమోదైనట్లయితే. కాబట్టి అందరూ జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. ఈ డ్రగ్స్కి అడిక్ట్ కాకూడదని ముఖ్యంగా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.